శరీరంలో అన్ని అవయవాల కంటే చాలా ప్రమాదకరమైన ఒక అతి ముఖ్యమైన అవయవం, లేకపోతే బాడీలో ఒక ముఖ్యమైన పార్ట్ ఏది అంటే అది నాలుక. మనిషి బయట నుంచి తన శరీరంలోకి తీసుకున్న వాటి వలన శరీరానికి నష్టం జరుగుతుంది, కానీ ఏవైతే శరీరంలో పుట్టి ఆ శరీరంలోంచి ఏవైతే బయటకు వస్తాయో అవి తన దుష్టత్వాన్ని, తన మూర్ఖత్వాన్ని, తన పాపపు స్వభావాన్ని బయట పెడుతూ ఉంటాయి. సో అందులో నాలుక, హృదయపు ఆలోచనలు, చెడు తలంపులు, హృదయంలో పుట్టే చెడు తలంపులు, ఇవన్నీ. అందుకే బైబిల్లో శరీరంలోంచి వచ్చే ఏవైతే బయటకు వస్తాయో ఇప్పుడు చెప్పినట్టు నరహత్యలు చేయడం, వ్యభిచారములు, లోభము, చెడుతనములు, ఇవన్నీ కృత్రిమము. కామవికారము, మత్సరము, మూల భాషలో మత్సరము అంటే చెడ్డ కండ్లు, మత్సరము అంటారు. అంటే ఏమంటారు దాన్ని, ఒక చెడు చూపు, మంచి చూపు కాదు, ఏదో చెడు ఉద్దేశంతో దుష్టమైన స్వభావంతో చూసే చూపు. అంతేకాకుండా దేవదూషణ, అహంభావము, ఇవన్నీ ఏంటంటే అవివేకంగా వచ్చేవన్నమాట. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచినవని స్వయంగా యేసుక్రీస్తు వారు చెప్పారు. మీకు ఇది ఎక్కడ కనిపిస్తుందంటే మన ట్వంటీ 23 ఆఫ్ మార్కు 7వ చాప్టర్లో 22-23 చదివితే ఇప్పుడు నేను చెప్పినవి మీకు అక్కడ కనిపిస్తాయి. సో అందుకే దేవుడు ఇంకో మాట కూడా చెప్తున్నాడు అక్కడ, ఏంటంటే నీ లోపల తప్పులు పెట్టుకొని, నీ లోపల పాప స్వభావాన్ని పెట్టుకొని నువ్వు ఇతరులను బాగు చేయాలన్నా అది అవ్వదు. ఇతరులకు నా దేవుడు గొప్పవాడని చెప్పాలనుకున్నా అది అవ్వదు. ఎందుకంటే వాళ్ళు అంగీకరించారు. ఎందుకంటే నీ దుష్ట స్వభావాన్ని, నీ దుష్టత్వాన్ని వాళ్ళు బయట నుంచి చూస్తున్నారు. కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళకి వాక్యం చెప్తానంటే కాదు. నీ సువార్త ఎప్పుడు బలంగా ఉంటుందంటే నువ్వు యేసుక్రీస్తుని ఆవహించుకొని ఆయనలాగా జీవించడానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తావో అప్పుడే నీ సువార్త సక్సెస్ అవుతుంది. అందరూ వెల్కమ్ చేస్తారు. ఆయనలాగా జీవించడమే ఒక్కటే మార్గం సత్య సువార్తను ముందుకు తీసుకెళ్ళడానికి. కాబట్టి మనం ఎన్ని మాట్లాడినా